సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే, మొన్న అయితే మనం టైల్ టెడ్డీ అయితే రిమూవ్ చేస్తాం కదా ఎంటీది. సో ఆ టైల్ టెడ్డీ రిమూవ్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, నోరు తిరగట్లేదు. సో ఆ డిసడ్వాంటేజ్ ఏంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను, ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియో మధ్యలో స్కిప్ చేయడం కానీ అలాగే కట్ చేయడం మధ్యలో వెళ్ళిపోకండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఏంటంటే, మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. సో ఎప్పుడు చూసినా ప్రతి వీడియోలో ముందు ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయని చెప్తామండి బ్రో. అంటే కొంచెం టైం కావాలి, ఎందుకంటే చిన్న చిన్న పనులు బాగా ఉన్నాయి. అయిపోతే మీకు చాలా మంచివి లొకేషన్స్ అవి చూపిద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు అనమాట. సో ప్రస్తుతానికైతే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియో మీకు ఎలాగైనా నచ్చిందో కింద కామెంట్ చేసి లైక్ అయితే వేసేయండి. సో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి, మనం ఈ కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కీ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది కదా. సో ఎక్కడ ఉంది ఇది, ఒక నిమిషం. సో ఈ కీ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చి చూసారా, మట్టి చూసారా. సో మనకైతే టైల్ టెడ్డీ రిమూవ్ చేయడం వల్ల మనకి ఇక్కడ వెనకాల క్యాప్ లాగా వస్తుంది అనమాట. సో ఆ క్యాప్ కూడా రిమూవ్ అయిపోద్ది. సో దానివల్ల ఏంటంటే మట్టి మొత్తం కీ లోపలికి వెళ్ళిపోతే కీ అనేది కొంచెం హార్డ్ అయిపోద్ది అనమాట తీయడానికి. సో లేదు బ్రో, నాకు లుక్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే తీసేయాల్సిందే. చూడండి, చూసారు అంత హార్డ్గా వెళ్తుందో, లోపలికి మట్టి వెళ్ళిపోయింది అనమాట. సో ఎంత మట్టి వెళ్ళిపోయిందో, ఓపెన్ అవ్వట్లేదు. చూసారా, సీట్ ఓపెన్ అవ్వట్లేదు. సో అదనమాట డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనకి వెనకాల కూర్చున్నోడికి మట్టి మొత్తం మీద పడిపోద్ది. టైర్ తిరిగేటప్పుడు వర్షం పడేటప్పుడు మ్యాక్సిమం సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఇది ఉంది కాబట్టి కొంచెం పర్లేదు, ఏదో ఎంతో కొంత తగ్గుతుంది. లేదనుకో, అది కూడా లేదనుకో, మొత్తం వాటర్ వచ్చేసి మీద పడుతుంది. సో వెనకాల కూర్చున్నవాడు మొత్తం తడిసిపోతాడు, కింద ఉన్న వాటర్ మొత్తం మీద పడి. సో అందరికీ తెలిసిందే. సో ఆ రెండు డిసడ్వాంటేజెస్ అయితే నేను బాగా ఇందులో ఉన్నాయి, ఇప్పుడు నాకు తెలిసింది అనమాట. సో మేక్ షూర్ మీరు ఎవరు కూడా తీయడానికి ట్రై చేయకండి. ఒకవేళ తీసినా సరే అది కొంచెం క్లీన్గా పెట్టుకోండి, లేదా దానికి ఏదో ఒకటి మూత లాంటిది సెట్ చేసుకోండి. సో ఒకవేళ నేను ఏమైనా సెట్ చేస్తే ఎలా సెట్ చేశాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలాగ అనిపించింది అనేది చెప్పి కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.